యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచన భాగం. మరునాడు సముద్రపు టద్దరిన నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఒకటి లేదనియు, యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు గాని ఆయన శిష్యులు మాత్రమే వెలురనియు తెలుసుకునిరి. యేసుక్రీస్తు ప్రభువారు అనేక చోట్ల అద్భుత కార్యాలు చేస్తూ ఆయన జీవితంలో ఎంతో మందిని బాగు చేస్తూ దేవుడు తనకు ఏ పనైతే అప్పగించారో ఆ పని చేసుకుంటా ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితుల మధ్య అక్కడక్కడ కొన్ని చోట్ల అద్భుత కార్యాలు చేయటం, స్వస్థతలు చేయటం, ఇలాంటి కార్యాలన్నీ ఆయన చేస్తూ వచ్చారు. అయితే ఒకసారి మాత్రం ఆ తిబిరియా ప్రాంతంలో ఆయన సువార్తను అందిస్తున్నప్పుడు ఆ సువార్త ఆ కార్యక్రమం వల్ల అక్కడే వారందరూ కలిసి ఉండిపోయినప్పుడు ఆ పరిస్థితుల మధ్య వాళ్ళందరూ అక్కడ ఉండి మాటలు వింటున్నప్పుడు ఆ మాటల్లో పడి వాళ్ళందరూ కూడా ఎక్కడున్నామన్న సంగతిని కూడా మర్చిపోయారు. ఈ విషయాన్ని 4 సువార్తల్లో కూడా రాయబడి ఉంది. అయితే ఈ 4వ సువార్త యోహాను సువార్తలో ఆ మాటలు కూడా రాయబడ్డాయి. అప్పుడు ఏం జరిగింది అనంటే అక్కడున్నటువంటి వారందరికీ కూడా ఆహారం అందించడానికి వారి మధ్యలో ఏమీ లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడున్న వారిని అడిగినప్పుడు అక్కడున్నటువంటి వాళ్ళు కాస్త ఒక 5 రొట్టెలు 2 చిన్న చేపలు వాళ్ళ మధ్యలో ఉంటే అవి తీసుకుని వచ్చి దేవునికి స్తోత్రాలు చెల్లించి అందరికీ ఆహారాన్ని పంచిపెట్టారు. సుమారుగా అక్కడ 5,000 మందికి పురుషులు కూర్చున్నట్టుగా చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఆయన అద్భుత కార్యాలు చేసుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. ఇలా వెళ్తున్నప్పుడు ఒక రోజున అక్కడ ఉన్న సముద్రము అద్దరిని నిలిచి ఉన్న జనసమూహం వచ్చి చూడగా అని 22వ వచనం మనం చదువుకుంటే, తిరిగి మరలా ఆయన అక్కడికి వస్తాడని అక్కడ ఉంటాడని ప్రజలందరూ కూడా ప్రాంతానికి వచ్చారు. అయితే ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ కనపడలేదు. అక్కడ ఏదో ఒక చిన్న దోణి ఉంది కానీ శిష్యులు కూడా అక్కడ లేరు. వాళ్ళెవరూ కూడా అక్కడ కనబడలేదు. కనబడబోయేసప్పటికి వాళ్ళందరూ కూడా తిబిరియా సముద్ర ప్రాంతం నుంచి అదంతా కూడా వెతుక్కుంటూ తిరుగుతూ ఉన్నారు. ఆ తర్వాత వెతుకుతూ మరలా అక్కడ కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వచ్చేశారు. ఇలా తిరుగుతూ వాళ్ళు వెళ్తున్నప్పుడు ఆ కపెర్నహూము ప్రాంతంలో సముద్రపు డద్దరిని యేసుక్రీస్తుని ఆయన శిష్యులను అక్కడ చూశారు వాళ్ళు. చూసి అప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే 25వ వచనంలో, సముద్రపు టద్దరిని ఆయన కనుగొని బోధకుడా నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడుగగా ఏమడిగారంట? మేము తిబిరియా ప్రాంతంలో అక్కడ వెతుక్కుంటున్నాం నిన్ను, చూసేటప్పటికి మరలా నువ్వు ఇక్కడికి వచ్చేసావు, మళ్ళీ ఎప్పుడు వచ్చేసావు అని ప్రభువుని అడుగుతున్నారు. అప్పుడు ప్రభువు మాట్లాడుతూ 26వ వచనంలో, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. అంటే ఇంతకీ వీళ్ళు యేసుక్రీస్తు ప్రభువారిని వెతుక్కుంటున్నారు. అలా వెతకడానికి గల కారణం ఏంటంటే ఆ ముందు రోజుల్లోనే ఆయన ఏం చేశాడు? ఆయన అక్కడున్నటువంటి వారందరికీ కూడా ఆహార పదార్థాలు పెట్టాడు. పెట్టేటప్పటికి వాళ్ళకి మంచి క్లారిటీ వచ్చేసింది. ఎంత మంచి క్లారిటీ అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా వెళ్తే మనకేం దొరికింది? మంచి ఆహారం దొరుకుతుంది, మంచి పానీయం దొరుకుతుంది. కాబట్టి మనం కష్టపడాల్సిన పనేమీ లేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కనుగొన్నారనమాట శాస్త్రవేత్తల్లాగా. అందుకని వాళ్ళు ఇంతకీ ప్రభువుని వెతుక్కుంటూ వచ్చారు. కానీ వాళ్ళు ప్రభువుని వెతుక్కుంటూ వచ్చినటువంటి దాన్ని చూసి ప్రభు ఏమంటున్నాడు? మీరు ఇక్కడ ఏదో చూస్తున్నామని కాదు గాని ఎందుకొచ్చారు మీరు? రొట్టెలు భుజించి తృప్తి పొందుచు వలనే మీరు నన్ను వెతుకుతున్నారు. అది ప్రభువుకి అర్థమైంది. ఎందుకంటే ప్రతి వారి హృదయ అంతరంగం ఎరిగినవాడు గనక ప్రభువు వారు దేనికోసం వెతుకుతున్నారు అనే విషయము ఆయనకు తెలిసింది. మరి ఈ మాటని మనం కూడా కాస్త అర్థం చేసుకోగలిగితే యేసుక్రీస్తు ప్రభువారు మనుషుల అంతరంగం ఎరిగినవాడు గనక అసలు ఈ లోకంలో ఏం వెతకాలో, ఏం వెతకూడదో, ఏం తినాలో, ఏం తినకూడదో ఈ విషయాలే కాకుండా వీటికన్నా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయన్న సంగతి ప్రభువు వారికి జ్ఞాపకం చేసి అప్పుడు ఈ పదాన్ని వాడాడు ఆయన 27వ వచనంలో. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి అన్నాడు. ఈ మాట ఆ మాట కూడా వాళ్ళకి ఏం అర్థం కాలేదు. క్షయమైన ఆహారము అంటే అర్థం ఏంటి? క్షయమైనది అంటే దాని అర్థం ఏంటి? నాశనం అయిపోయేది, పాడైపోయేది అని. దేనికి ఉపయోగం లేనిది, పాడైపోయేది,
ఎప్పుడుంటుందో తెలియదు, ఎప్పుడుండదో తెలీదు అనేటువంటి ఆ పరిస్థితులు అన్నమాట. మరి అక్షయమైనదంటే ఏంటి? అక్షయమైనదంటే ఏంటి? నాశనం కానిది, ఎల్లప్పుడూ ఉండేది, జీవింపచేసేది. ఈ రెండిటికి వ్యత్యాసం కూడా వాళ్ళకి తెలీదు. ప్రభువు అంటున్నాడు, "క్షయమైన దాని కొరకు మీరు కష్టపడకండి" అన్నాడు. మరి కష్టపడకుండా ఎలా వస్తదండి? వెంటనే మనకి ప్రశ్నొస్తది కదా! వస్తదా? రాదా? కష్టపడొద్దంటున్నారు మీరు. కష్టపడకుండా మరి ఆహారం ఎలా వస్తది? ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం చేయాలి, పని చేసుకునేవాడు పని చేసుకోవాలి కదా! అనే ప్రశ్న మనకి వస్తది. రాదా? ఇక్కడ ప్రభువు చెప్పే మాటేంటంటే, కష్టపడకూడదనే ఆ మాట దాని గురించి ఏమిటంటే, అదే శాశ్వతమైంది గాదు. మరి ఆ లెక్కేసుకుంటే సామెతల గ్రంథంలో కూడా ఏమంటాడు? "సోమరి, నువ్వు చీమల దగ్గరికెళ్ళు, వాటి నడతలు కనిపెట్టు, అవి ఎంత చక్కగా ఆహారం కూర్చుకుంటున్నాయో చూడంటాడు." మరి దానికి దీనికి ఏంటి అర్థం? కష్టపడొద్దంటే ఏ పని చేయకుండా సోమరిలా ఉండమని ప్రభువు చెప్పే విషయం కాదక్కడ. వాళ్ళు ఇంతకీ దేనికోసం వెతుకుతున్నారు? కష్టపడకుండా వచ్చేటువంటి ఆహారం కోసం వాళ్ళు వెతుకుతున్నారు. మరి దానికోసం ప్రయాసపడితే అసలైంది మర్చిపోతాం. అసలైనటువంటి విషయం మర్చిపోతాం. అంటే ఏది ప్రాముఖ్యమైందో దాన్ని పక్కన పెట్టి, ప్రాముఖ్యం లేని దాని కొరకే ప్రయాసపడతా ఉన్నారు. ఈ రోజున కూడా మనుషులందరూ చేసేదేంటి 24 గంటలు? దేనికోసం కష్టపడుతున్నారు? 24 గంటలు దేనికోసం కష్టపడుతున్నారు చెప్పండి? అవసరమైతే ఓటీ అంటున్నారు. ఓటీ అంటే ఓవర్ టైమ్. ఓవర్ టైమ్ కూడా పని చేస్తున్నారు. దేనికోసం చేస్తున్నారంటే, ఆ క్షయమైపోయే దాని కొరకే ప్రయాసపడతా ఉన్నారు. మరి అక్షయం అనేది అవసరం లేదా? మనం ఎంతవరకు పని చేసుకోగలుగుతాం? మనకు ఆరోగ్యం బాగుంటే చేయగలుగుతాం. మనకున్న స్థితిగతులు కాస్త అవయవాలు బాగుంటే చేయగలుగుతాం. అది దాటితే ఏమి మనము చేయలేం. పని చేసుకోవాలి, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనటువంటిదుంది. దాన్ని గ్రహించాలని చెబుతున్నాడాయన. అక్షయమైన దాని కొరకు మీరు కష్టపడండి. మనిషి కుమారుడు దాన్ని మీకిచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పాను. మీరు అక్షయమైన దాని కొరకు పని చేయండి. అది మనిషి కుమారుడు మీకిస్తాడు. ప్రభువు మీకిస్తాడు అని చెప్తే అది కూడా వాళ్ళకి అర్థం కాలేదు. ఇక్కడ ఒక మాట గ్రహించాలి మనందరము కూడా. ఎందుకు అనంటే, మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సంగతులు దేవుడు రాయించాడు. మనము ఏ టైప్‌లో ఉన్నటువంటి వారమో, ఎలా ఉన్నవారమో మనం కాస్త అర్థం చేసుకోగలిగితే, ఆ విషయం మనకు బాగుంటది. బాగా అర్థమవుతుంది. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, రెండవ అధ్యాయం. 14 వచనం చూడండి. 14 వచన భాగం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు. అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి. అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంటే ఎవరు ఈ మనుష్యుడు? ప్రకృతి సంబంధి అయిన మనుషుడు. ప్రకృతి సంబంధి అయిన వాడు అనంటే ఈ లోకమంతా కూడా ప్రకృతే. కనుక ఈ ప్రకృతిలో మనం ప్రయాసపడుతున్నాం, కష్టపడుతున్నాం, పని చేసుకుంటా ఉంటున్నాం. కనుక ఈ ప్రకృతి సంబంధమైనటువంటి విషయాలు మనము ఆలోచించినప్పుడు మన దృష్టంతా దేని మీద ఉంటది? వాటి మీదే ఉంటది. ఇంకా ఆత్మ సంబంధమైన విషయాల్లోనికి వెళ్ళే అవకాశం ఉండదక్కడ. రెండో విషయం గురించి మనం ఆలోచించం. అయితే ఆ కింద వచనంలోనే ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును అన్నాడు. అన్నిటినీ ఆలోచిస్తాడు. మరి ఇక్కడ వీళ్ళు రొట్టెల కోసం వెతుకుతున్నారంటే వీళ్ళెవరు? ఆత్మ సంబంధులా? ప్రకృతి సంబంధులా? చెప్పండి మరి. మరి ఆత్మ సంబంధమైంది ఇంపార్టెంట్ కదా! కానీ దాని మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు ఇలాగ ఆలోచించటం వల్ల వాళ్ళు వెంటనే వాళ్ళు ప్రశ్నేశారు. ఒక ప్రశ్న చూడండి ఏం ప్రశ్నేశారో తెలుసా? చూడండి 28వ వచనంలో వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచన భాగం చదివాను నేను. యోహాను సువార్త 6వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదివాను. చూడండి వారు మేము దేవుని క్రియలు జరిగించడానికి ఏం చేయాలి అంటున్నాడు. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు ఆలోచించినట్టుగానే వాళ్ళ ప్రశ్న కూడా అదే ఉంది. అంటే ఏంటి? అక్షయమైంది ఏదో దొరుకుతుందంటున్నాడు. అది దొరికితే మనం ఏదో చేయాలన్నమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇదిగో దేవుని క్రియలు మనం చేస్తే మనకేదో దొరికిద్ది అనే ఆలోచన. వెంటనే ప్రభు అంటున్నాడు చూడండి యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అన్నాడు. తండ్రి ఎవరినైతే పంపించాడో, ఏ ప్రభువునైతే పంపించాడో
ఆయన యందు మీరు విశ్వాసం ఉంచితే అది దేవుని క్రియ అన్నాడు. ఏమిటి దేవుని క్రియలు చేయడానికి మనంతట మనం ఏమీ చేయలేం. మనంతట మనం చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. పోనీ మనం తెచ్చుకున్నది ఏమన్నా ఉందంటే మనం తెచ్చుకున్నది కూడా ఏముండదు ఇక్కడ. చూడండి ఒకసారి తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, తీతుకు పత్రిక 3వ అధ్యాయము 5వ వచన భాగాన్ని ఒకసారి చదవండి. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగజేయటం ద్వారాను మనలను పిలిచెను, రక్షించెను. అంటే ఏంటి ఆ మాట భావం ఏంటి అని అంటే, అక్షయమైనది సంపాదించుకోవడానికి క్రీస్తునందు విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే ఆయన అక్షయుడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు నాశనం లేనివాడు, జీవము కలిగిన వాడు గనక మనకు అది దయచేస్తాడు ఆయన. కనుక ఆ రోజున ఏదో అద్భుతం జరిగింది కదా, అక్కడ ఆహారం పెట్టాడు కదా అని వాళ్ళ దృష్టి అంతా దాని మీదే ఉంది. కనుక ఈ రోజును కూడా యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముకుంటే మనకి ఏదో కలిసి వస్తుంది అనే ఆలోచనతో ఉన్నవారు ఎలా ఆరాధన చేయగలరు చెప్పండి? ప్రభువుని నమ్ముకుంటే నాకు ఏదో కలిసి వస్తుంది అనేటువంటి ఆలోచన. అసలు బైబిల్ ఎక్కడా కూడా అలా చెప్పట్లేదు. ప్రభువారు చెప్పిన మాటలన్నీ కూడా అక్షయమైన వాటి గురించి ఆయన బోధ చేస్తూ ఉంటాడు. తన దగ్గరకు వచ్చిన వారిని బాగు చేశాడు, కానీ అదే జీవితం అని వాళ్ళకేమీ చెప్పలేదు. కనుక మన జీవిత దినాలను మనము దేనికోసం ఆలోచిస్తున్నామో కాస్త అర్థం చేసుకుని మనము వాక్యానుసారంగా, లేఖనానుసారంగా మనం గ్రహించగలిగితే చాలా సంగతులు మనకు తెలుస్తాయి. అప్పుడు ప్రభువారు చెప్పారు, ఆయన ఇది దేవుని క్రియ అంటే ఆయన యందు నువ్వేం చేయాలి? విశ్వాసం ఉంచాలి అన్నాడు. మనకి ఏదైనా చెప్తే వచ్చిందా, లేదంటే డబ్బులు కడితే వచ్చిందా విశ్వాసం అనేది? ఎలా వచ్చింది మరి? మనం ఏమైనా డబ్బులు కట్టాలా దానికి? లేదంటే స్పెషల్గా కూపన్ ఏదన్నా తీసుకోవాలా? లేదా ఎవరినన్నా పర్మిషన్ తీసుకోవాలా? లేదా ఎవరిదైనా రికమెండేషన్ చేయించుకోవాలా? నువ్వేముందని, నీకేముందని చెప్పేసి దేవుడు నీకు ఇది ఇవ్వాలి, ఈ జీవాహారాన్ని ఇవ్వాలి, లేదంటే ఈ అక్షయమైనది నీకు ఇవ్వాలి, నాకు ఇవ్వాలి? చెప్పండి, పోనీ ఏముందని ఇవ్వాలి? అసలు మనం ఎలాంటి వాళ్ళం? మనం మంచోళ్ళమేనా? ఒకవేళ మనల్ని కనుక పరిధిలోకి తీసుకుని ఆయన ఇదిగో ఇలా ఉన్నవారికి ఇది ఇస్తానంటే ఎంతమంది నిలబడతాం? ఎవరికైనా ఉందా? అర్హత ఉందా? ఏమీ కనబడదు. ఒకసారి ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచన భాగాన్ని కూడా చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచన భాగం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనక ఎవడను అతిశయపడ వీలు లేదు. నువ్వు ఏదో చేస్తే నీకు రక్షణ రాదు, నువ్వు ఏదో చేస్తే నీకు ఈ ఆహారం దొరకదు. అది యేసుక్రీస్తు ప్రభువారు నీకు ఇచ్చారు. నువ్వు చేయాల్సింది, నేను చేయాల్సింది ఏంటంటే ఆయన యందు విశ్వాసం ఉంచుట అన్నాడు. ఆయన యందు విశ్వాసం వస్తే ఆయన జీవాహారాన్ని మీకు ఇస్తాడని చెప్పి ఆ కింద మాటలు అంటాడు చూడండి, 35వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లను, జీవాహారము నేనే అన్నాడు. ఇదిగో నా తండ్రి మీకు ఆహారం ఇస్తాడు, అది అక్షయమైన ఆహారం అంటే ఎక్కడ దొరుకుతుంది అని అడుగుతున్నారు వాళ్ళు. ఎక్కడ దొరుకుతుంది ఈ ఆహారం? మాకు ఎల్లప్పుడు ఇస్తారా? ఎంతసేపు ఇదే ఆలోచన. ఏదో దొరుకుతుంది కాబట్టి ఇంకా అస్తమానం దాన్ని ఏం చేయాలి? తోడేసుకుని తినేసేయాలని. కనుక వారి ఆలోచన అది. కానీ ప్రభు అన్నాడు, జీవాహారము నేనే అన్నాడు. జీవాహారాన్ని కనుగొనాలి, జీవాహారాన్ని అనుభవించాలి, జీవాహారాన్ని భుజించాలి. అలా చేసినప్పుడే మనం ఆయన ఎదురు నిలబడగలుగుతాం. ఎంతసేపు ఇక్కడున్నటువంటి పరిస్థితుల మధ్య ఇదే జీవితం అనుకుని మనం బ్రతకడం ఆయనకు విరుద్ధమైనటువంటి క్రియ. ఆయన క్రియ ఆయన యందు విశ్వాసం ఉంచితే ఈ ఆహారం ఎల్లప్పుడూ మనకిస్తానంటున్నాడు ఆయన. చూడండి అక్కడ ఉంది 37వ వచనం. తండ్రి నాకు అనుగ్రహించిన వారు నా యొద్దకు వచ్చి వారిని ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. నా ఇష్టమును నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకము నుండి దిగి వచ్చి తిని అన్నాడు. అంటే జీవాహారాన్ని తీసుకున్న మనము, ఆయన వైపు చూస్తున్నటువంటి మనము, అక్షయమైన ఆహారము సంపాదించుకున్నటువంటి మనము ఆయన ఇష్టాన్ని నెరవేర్చుటలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన చేసిన పని కూడా అదే. చూడండి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 9వ వచన భాగాన్ని కూడా ఒకసారి చదవండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానని చెప్పుచున్నాను అన్నాడు. ఏం చేశాడంట?
నీ చిత్తము నెరవేర్చుటకే నేను భూమి మీదకి వచ్చాను. నీ చిత్తము నెరవేర్చడానికి నేను భూమి మీదకి వచ్చాను. అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి అంటే ఆయన చిత్తము నెరవేర్చడానికి. ఇప్పుడు మనం ఆయన ఆరాధించటంలో దాని అర్థం ఏంటనంటే ఆయన చిత్తము నెరవేర్చుటే ఆరాధన. చెప్పండి ఈ మాట. ఆయన చిత్తము నెరవేర్చుటే ఆరాధన. అంటే ఆయన చిత్తం నెరవేర్చడం అంటే జీవాహారం ఆయన ఇచ్చాడు, అక్షయమైన ఆహారాన్ని ఆయన ఇచ్చాడు. ఆయన చిత్తమును నెరవేర్చి వెళ్ళడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి మనము కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి. అది ఆరాధన అంటే. అదే ఆరాధన అంటే. చిత్తము లేకుండా చేయడం ఏమీ లేదు. ఆయన చిత్తము నెరవేర్చడానికి నేను వచ్చాను, ఆయన చిత్తమే చేస్తూ ఉన్నాను అని అంటే దాని అర్థం ఏంటి? తండ్రి ఏదైతే చెప్పాడో ఆ పని చేస్తా ఉన్నాడు. మనము కూడా అలాగే చేయాలి. అది ఆయన చిత్తం. అంతేగాని ప్రభువా నువ్వంటే నాకు ఎంత ఇష్టమో నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం అంటే ఆయన ఏమంటాడు? స్తోత్రాలు బాగానే చెప్తున్నావు కదా, నోటితో వచ్చిన తేలికైన మాట కదా, స్తోత్రం అంటాకి ఎంత టైం పడుద్ది? తేలికైన మాట మాట్లాడుతున్నావు కానీ పని చేయడానికి నువ్వు ఎంతవరకు వచ్చావు? ఆయన చిత్తం నెరవేర్చడానికి నువ్వు ఎంతవరకు వచ్చావు? ఇది ఆయన అడుగుతాడు సమాధానం మనము చెప్పాల్సి వస్తుందన్నమాట. కాబట్టి ఆ రోజున వాళ్ళందరూ కలిసి దేనికోసం వెతుక్కుంటున్నారంట? ప్రభువుని చాలా ఆశతో వెతుకుతున్నారు వాళ్ళు. ఎందుకు వెతుకుతున్నారు ఆశతో? ఎందుకు వెతుకుతున్నారు ఆశతో వాళ్ళు? అంతకుముందు రొట్టెలు బాగా పెట్టాడు, చేపలు బాగా పెట్టాడు, కోబరాయిలతో అన్నీ దొరుకుతాయి అనుకుంటున్నారు కానీ ఆయన చిత్తము నెరవేర్చడం అంటే ఏంటో వాళ్ళకి తెలియలేదు. చాలా మంది వాక్యం వింటున్నారు, తెలుసుకుంటున్నారు కానీ ఆయన చిత్తం అంటే ఏంటో ఎప్పటికీ తెలియకుండానే ఉన్నారు. మత్తయి సువార్త 20వ అధ్యాయము, మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచన భాగాన్ని చదువుదాం. చూడండి. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చునకు వచ్చునని చెప్పాను అన్నాడు. అంటే ఆయన ప్రాణం ఇవ్వడానికి వచ్చాడంటే దేవుని చిత్తము నెరవేర్చుటలో ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. మీరు అక్షయమైన దాని కొరకు వెతకాల్సింది పోయి క్షయమైన దాని కొరకు మీరు ప్రయాసపడుతున్నారు. ఆయన క్రియ అంటే ఇది కాదు, మీరు ఆయన యందు విశ్వాసం ఉంచండి అన్నాడు. విశ్వాసం ఉంచిన వారు ఏం చేస్తారంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడతారు. అది ఆరాధన. నిజమైనటువంటి ఆరాధన అంటే అదే. కనుక నువ్వంటే నాకు ఎంత ఇష్టమో కాదు, అది క్రియారూపకంగా నువ్వు చూపించగలగాలి. మన జీవితంలో దాన్ని చూపించాలి. మన జీవితంలో దేవునికి అది కనబడాలి. అది కనబడినప్పుడే మనం దేవునికి స్తోత్రాలు చెప్పడానికి బాగుంటుంది. కనుక మనం ఏం చేస్తున్నాం, ఎలా ఉంటున్నాం అనేది మనం ఆలోచిస్తే నిత్య జీవము ఆహారం ఆయన దగ్గర ఉంది. అది ప్రభు మనకిస్తారు. ఆయన దగ్గరికి వచ్చిన వారిని ఎప్పుడు కూడా ఆయన బయటకు త్రోసివేసేవాడు కాదు. చూడండి, చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 6వ అధ్యాయము తిరిగి మరలా మనం చదువుకుంటే 40వ వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్య జీవము పొందుటయే నా తండ్రి చిత్తము, అంచె దినమున నేను వానిని లేపుదును అట. అంటే ఏంటి? చివరిగా ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటనంటే మీరు రొట్టెల కొరకు కాదు, నశించిపోయే వాటి కొరకు కాదు, శాశ్వతమైన వాటి కొరకు మీరు వెతకండి. అది ప్రభు మీకు ఇస్తాడు. ఆయన చిత్తాన్ని మీరు నెరవేర్చండి, ఆయన యందు మీరు విశ్వాసం ఉంచండి అన్నాడు. ఆయన నిత్య జీవమునిచ్చేవాడు, చచ్చిన వారిని సైతం బ్రతికించేవాడు, నిత్య జీవపు ఆహారాన్ని అనుగ్రహింపచేసేవాడు, తండ్రి చిత్తమును నెరవేర్చేవాడు. ఇంత గొప్ప స్థితి కలిగినటువంటి ప్రభువు మన కొరకు సమర్పించబడ్డాడు. కాబట్టి మనము మన జీవితాన్ని ఆయనకు సమర్పించుకున్నట్టే ఆయన చిత్తమైతే అదే దేవునికి మనము చేసేటువంటి ఆరాధన. రండి కొన్ని